ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ 17వ తారీఖు 12వ నెల 2023 నుండి 14 జనవరి 2024 వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు అర్ధాష్టమ సంచార స్థితి జరిగినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే కన్యరాశి. కన్యరాశి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత ఇక్కడ సంచారం చేయనప్పుడు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి ఆదివారము శనివారం రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వాయిదా వేసుకోవడం మంచిది కూడా. అంటే ఆవేశానికి వెళ్ళడం, అనర్థాలకు దారితీయడం, చిన్న చిన్న విషయాలకు తగాదాలకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్లు, గొడవలు, యంత్ర ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రశాంతత, మౌనం, ధ్యానం, ఆధ్యాత్మిక మంచిదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ప్రధానంగా వంటలు వండేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవనాల కార్యక్రమాలు, స్వయం వృత్తులు, వ్యాపార రంగంలో ఉండబడిన వారు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.